అంబేద్కర్ గురించి మనకు తెలిసింది ఆయన ఒక రాజ్యాంగ నిర్మాతగానే మనకు తెలుసు. చాలా మంది అనుకుంటారు రాజ్యాంగ నిర్మాత అని. దానికంటే ముందు ఆయన మన దళితుల సమసమాజ స్థాపన కోసం, దళితుల ఐక్యత కోసం, వారి అభ్యుదయం కోసం నడుము కట్టిన మహానీయుడి భారతదేశంలో ఎవరన్నా ఉన్నారు అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వారి పుణ్యమే ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వాతంత్ర ఏదైతే స్వాతంత్ర ఫలాలు ఉన్నాయో వాటిని అందిపుచ్చుకుంటున్నామంటే కొంతలో కొంతైనా కూడా ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి సాహసోపేతమైన చర్యలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. నిజంగా కూడా ఆయన లేకుంటే మరి ఇవాళ ఈ భారతదేశంలో, ఈ స్వతంత్ర భారతదేశంలో మన దళిత సోదరుల యొక్క పరిస్థితి ఏంటి అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండేపోయేదేమోనని అనిపిస్తా ఉంటాం. ఎంతో అభివృద్ధి చెందిన ఇంకా కూడా మనం చాలా అభివృద్ధి చెందాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ధనికులు ధనికులుగా ఉండిపోతా ఉన్నారు, పేదలు పేదలుగానే అణదొక్కిపోతా ఉన్నారు. ఇంకా బోల్డ్ మార్పు రావాలి. దానికోసం మనం అంతా నడుము కట్టాలి. అందరూ నడుమున బిగించి ముందుకు సాగాలి. ఒక రాజ్యాంగకర్తగా, ఒక న్యాయమూర్తిగా ఈ భారతదేశానికి ఆయన అందించినటువంటి సేవలు ఇవాళ ఇందాక అక్కడ మా మిత్రుడు చెప్తా ఉన్నాడు. ప్రపంచంలో ప్రపంచ దేశాలు మొత్తం 200 పైన దేశాలు ఉంటే ఏ మహనీయుడి కన్నా విగ్రహాలంటూ ఉంటే అది ఒక అంబేద్కర్కి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. చాలా మందికి విగ్రహాలు ఉండొచ్చు. దేశంలో వాడలో కూడా మన అంబేద్కర్ గారి విగ్రహాలు వెలిసి ఉన్నాయంటే వారు మన భారతదేశానికే కాదు ప్రపంచ దేశాల్లోనే ఒక దళిత బిడ్డగా ఆయన ఎంత